Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము డిస్కస్ చేస్తున్నాము 19th జూన్వి మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, యూరోప్. ఈరోజు యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఐర్లాండ్ మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ కోట్ ఆఫ్ ది డే, వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్స్ డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. స్టాటిక్ జీకే బ్యాక్గ్రౌండ్ స్టడీతో చదువుదాం. నెక్స్ట్ ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అవన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేస్తాం. రండి మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కోట్ ఆఫ్ ది డేతో, ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్ బికాజ్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అయితే కానీ ఏ వర్క్ అయినా కానీ గివ్ అప్ చేయకండి. ఎందుకంటే కంటిన్యూస్గా వర్క్ హార్డ్ అనేది చేయండి. ఒక్క రోజులోనే మీకు సక్సెస్ అనేది రాగదు. సక్సెస్ అనేది స్టెప్ వైజ్ అనేది దొరుకుతుంది. సో ఫెయిల్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్లో అది కూడా ఒక పార్టే. సో ఆ ఫెయిల్యూర్ నుంచి, మిస్టేక్స్ నుంచి మీరు కొత్తదనంని నేర్చుకోవాలా, ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్ళాలా. అప్పుడే మీకు సక్సెస్ అనేది దక్కుతుంది. సో ఇది మన గ్రేట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలాం గారు చెప్పినారు. ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, ఆన్లైన్ క్లాసెస్ వలన స్టూడెంట్స్కి ఐ మరియు ఇయర్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. సో ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ అనేటివి సఫర్ అవుతున్నారు మన స్టూడెంట్స్ అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ఎక్స్పర్ట్స్ ఏమని సలహాలు ఇస్తున్నారంటే, ఎడ్యుకేషనిస్ట్ మరియు డాక్టర్స్ కూడా ఏమని సలహాలు ఇస్తున్నారు, ఈ ల్యాప్టాప్స్ మరియు ఎక్స్టర్నల్ స్పీకర్స్, మైక్స్, ఐ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్కి ఏమాత్రము ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ యూజ్ చేయండి. ల్యాప్టాప్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ హెడ్ ఫోన్స్, స్పీకర్స్ ఉంటే స్పీకర్స్ అవన్నీ యూజ్ చేయండి. దానివల్ల మీకు డ్రై ఐ సిండ్రోమ్ మరియు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఏముండదు. ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాదనేసి డాక్టర్స్ మరియు ఎక్స్పర్ట్స్ ఈ సలహా ఇస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, 9,584 వీవీప్యాట్స్ని సెండ్ చేయండి అనేసి మన ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా గారు ఆజ్ఞాపించారు. సో వాళ్ళు చెప్పిన విధంగా మన డిస్ట్రిక్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ గారికి అడిగితే, సో వాళ్ళు 9,584 వీవీప్యాట్స్ని సెండ్ చేస్తామనేసి పాట్నాకి చెప్పినారు. ఈయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి చెప్పినారు. టోటల్గా 9,584 వీవీప్యాట్స్ని సెండ్ చేస్తామని. సో ఒకసారి వీవీప్యాట్ గురించి తెలుసుకుంటే, వీవీప్యాట్ అంటే ఓటర్స్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇందులో ముఖ్యంగా ఒక ప్రింటర్ అంటే డిస్ప్లే యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక బ్యాలెట్ బాక్స్ కూడా ఉంటుంది. సో ఇందులో ఒక గుర్తు అనేది ఉంటుంది. కాంగ్రెస్ గుర్తు మరియు టీడీపీ గుర్తు, సైకిల్, ఇవన్నీ గుర్తులు ఉన్నాయి. సో బటన్ ప్రెస్ చేస్తే ఆ ఓటింగ్ అనేది ఇందులో పోతుంది. సో ఈ డిస్ప్లే యూనిట్లో లిస్ట్ అనేది చూపిస్తుంది. ఈ లిస్ట్ మీద క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉంటుంది, కరెస్పాండింగ్ సింబల్, ఏ దానికి ఓటేసినామో దాని యొక్క సింబల్ ఉంటుంది. సైకిల్ ఉంటే సైకిల్, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, కార్ ఉంటే కారు. సో టోటల్గా 1,500 బ్యాలెట్ స్లిప్స్ అనేటివి ఉంటాయి. సో ఈ డిస్ప్లే అనేది ఎంతసేపు వరకు కనబడుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 7 సెకండ్స్ వరకు ఈ డిస్ప్లే అనేది కనపడుతుంది వీవీప్యాట్ మిషన్లో. సో ఇది న్యూస్లో చాలా ఉంది కాబట్టి, వీవీప్యాట్ అంటే ఓటర్స్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, ఎస్టర్డే సంతోష్ బాబు అంత్యక్రియలు జరిగినాయి సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా లడాక్ రీజన్లో డిస్ప్యూట్స్ అనేటివి జరగడం వల్ల 20 సోల్జర్స్ చనిపోయినారు. సో అందువల్ల ఈయనకి అంత్యక్రియలు నిన్న పొద్దున 9:35కి స్టార్ట్ చేసినారు. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ పాల్గొన్నారు ఇందులో. నెక్స్ట్ ఇక్కడ పాట్నాలో కూడా సునీల్ కుమార్ గారికి అంత్యక్రియలు చేసినారు. ఇక్కడ 10 సోల్జర్స్కి రిలీజ్ చేసినారు చైనీస్ వాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక కలోనెల్ మరియు 3 మేజర్ జనరల్స్కి రిలీజ్ చేసినారు. టోటల్గా 10 ఇంకా మరియు సోల్జర్స్కి కూడా రిలీజ్ చేసినారు. టోటల్గా 10 సోల్జర్స్కి రిలీజ్ చేసినారు. మన రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈయన ఏం చెప్తున్నారంటే, సోల్జర్స్ దగ్గర ఏ ఆర్మ్స్ కూడా లేవు, ఎందుకు, ఏం రీజన్ అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనీస్ ఆర్మీ అటాక్ అనేది 2 days వరకు జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ 20 సోల్జర్స్ అనేటివి చనిపోయినారు. సో ఇది ఎస్టర్డే చూసినాము గాల్వన్ వ్యాలీ దగ్గర. సో ఇంకా 10 సోల్జర్స్కి కూడా రిలీజ్ చేసినారు. ఈయనే సంతోష్ బాబు, కొలోనల్, ఇంకా 2 జవాన్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టోటల్గా 20 సోల్జర్స్ లిస్ట్ ఇది. అందులో సునీల్ కుమార్,
కి అంత్యక్రియలు చేసినారు బీహార్ పాట్నాలో. నెక్స్ట్ సంతోష్ బాబు హైదరాబాద్ తెలంగాణలో చేసినారు. మిగతా వాళ్ళకు కూడా ఆ స్పెసిఫిక్ రాష్ట్రంలో జరిగినాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి, గాల్వాన్ వ్యాలీ ఇదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియాకి మధ్య మరియు చైనాకి మధ్య ఉన్న డిస్ప్యూటెడ్ బార్డర్ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీన్ని అంటాము. ఇక్కడే గాల్వాన్ వ్యాలీ ఉంది. ఇక్కడే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇందులో 20 సోల్జర్స్ చనిపోయినారు. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడ్డాక్ యూనియన్ టెరిటరీగా. సో ఈ లడ్డాక్ అనే రీజియన్లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది గాల్వాన్ వ్యాలీ దగ్గర. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సెక్యూరిటీ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి. సో అందులో మన ఇండియాకి 184 సీట్స్ అనేటివి దక్కినాయి. ఓటింగ్ అవుట్ ఆఫ్ 192 ఓట్స్లో 184. సో ఇది ఒక థమ్స్ అప్ విక్టరీ అనేసి చెప్పొచ్చు. ఈ విక్టరీ అనేది ఎందువల్ల వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కోవిడ్-19కి చాలా ఎక్సలెంట్ వేలో ట్యాకిల్ చేస్తుంది మన ఇండియా, మరియు టెర్రరిస్ట్ అటాక్స్కి కూడా ఎక్సలెంట్ వేలో ట్యాకిల్ చేస్తుంది. సో కంగ్రాచులేషన్ చెప్పినారు. ముఖ్యంగా 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఏవేవది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెంబర్ 1 యూఎస్, నెంబర్ 2 యూకే, నెంబర్ 3 ఫ్రాన్స్, నెంబర్ 4 జర్మనీ, నెక్స్ట్ నెంబర్ 4 చైనా, నెంబర్ 5 రష్యా. సో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ పిక్చర్. ఇందులో ఒక ఉమెన్ స్మాల్ ఫ్లవర్ ప్లాంట్స్ని పర్చేస్ చేస్తుంది. సో ఇక్కడ సెల్లర్ అమ్ముతున్నాడు. సో మీరు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే దాన్ని గ్రో చేయండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే శ్రీకాకుళంలో ఇంతవరకు ఏప్రిల్ 25th వరకు కోవిడ్-19వి ఒక్క కేసు కూడా రాలేదు. కానీ రీసెంట్గా నిన్న చూస్తే 418 కేసెస్ అనేటివి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో పెరిగిపోయినాయి. 3 డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కేసెస్ అనేటివి లేవు కోవిడ్-19 కేసెస్. కానీ నిన్నటితో చూస్తే ఇవన్నీ ఏప్రిల్ 25th నుంచి ఈ కేసెస్ అనేటివి పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం గురించి మాట్లాడితే 352 కేసెస్ వచ్చినాయి. విజయనగరంలో 116 కేసెస్. ఇంకా శ్రీకాకుళం గురించి మాట్లాడితే 418 కేసెస్. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 7496 కేసెస్ ఉన్నాయి. ఓవరాల్గా 7500 కేసెస్. ఇక్కడ యాక్టివ్ కేసెస్ 3632 ఉన్నాయి. డిశ్చార్జ్ కేసెస్ 3772 కేసెస్. డెత్స్ 92 డెత్స్. తెలంగాణ గురించి మాట్లాడితే 6027 కేసెస్ వచ్చినాయి. అందులో యాక్టివ్ కేసెస్ 2531, డిశ్చార్జ్ కేసెస్ 3301 కేసెస్, 195 డెత్స్ అనేటివి జరిగినాయి. సో కేరళలో 2794. కర్ణాటక గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నియర్ టు 8000 కేసెస్ వరకు ఉన్నాయి. తమిళనాడులో ఇట్ ఈస్ మోర్ కేసెస్ ఇన్ తమిళనాడు 52,331. ఇక్కడ టెస్టింగ్ అనేటివి చేస్తున్నారు, స్వాప్ టెస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా కేసెస్ అనేటివి జరుగుతున్నాయి. సో ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోండి. మాస్క్ కవరింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ యూస్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్ అనేది టైం టు టైమ్ యూస్ చేస్తూ ఉండాలా. నెక్స్ట్ ఇంకా కరోనా ఫ్యామిలీ గురించి మాట్లాడితే కరోనా ఒక పెద్ద ఫ్యామిలీ. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 సార్స్, నెంబర్ 2 మర్స్ కోవ్, నెంబర్ 3 కోవిడ్-19. సార్స్ గురించి మాట్లాడితే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్. ఇది 2002లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా చైనా సిటీ నుంచి స్టార్ట్ అయింది. సివిట్స్ ఫాక్స్ లైక్ యానిమల్స్ మరియు డాగ్స్ దీనికి ముఖ్య రీజన్. ఇక్కడ నుంచే ఈ డిజీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి రెసెప్టార్ యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే సిమ్టమ్స్ ఎన్ని రోజుల తర్వాత బయటకు పడతాయి అంటే 2 to 10 days తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి. డెత్ రేట్ 10%. మర్స్ సెకండ్ టైప్ గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ కరోనా వైరస్. ఇది స్టార్ట్ అయింది 2012లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అంటే యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలో ఇది స్టార్ట్ అయింది డిజీజ్. ముఖ్య రీజన్ దీనికి క్యామెల్స్ నుంచి స్టార్ట్ అయింది. సో దీనికి రిసెప్టార్ డైపెప్టిడైల్ పెప్టిడేస్ 4. ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ సిమ్టమ్స్ 2 to 14 days తర్వాత బయటికి పడతాయి. డెత్ రేట్ 35% ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్ డెత్. ఇక్కడ కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ గురించి మాట్లాడితే ఇది స్టార్ట్ అయింది December 8th 2019లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా 2019లో ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ అనేది రాలేదు. వుహాన్ సిటీలో స్టార్ట్ అయిన డిజీజ్ ఇది. ముఖ్యంగా చైనాలో బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ డిజీజ్. దీనికి రిసెప్టార్ యాంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2.
2 to 7 days వరకు దీని యొక్క సిమ్టమ్స్ బయటికి పడతాయి. 2 to 3% డెత్ రేట్ దీనిది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి. 11th March 2020కి పాండమిక్గా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంకా నెక్స్ట్ ICMR గురించి మాట్లాడితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ముఖ్యంగా రీసెర్చ్ అనేది చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్లోనే లార్జెస్ట్ బాడీ. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా డిజీజెస్ టీబీ, లెప్రసీ, కొలెరా, డయేరియల్ డిజీజెస్, ఎయిడ్స్, మలేరియా, కలా, ఎజ్హార్ గురించి మాట్లాడుతుంది. రీసెర్చ్ చేసింది. దాని మీద వ్యాక్సిన్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేసింది ఈ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇందులో 6 రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ICMR ఫస్ట్ ఫామ్ అయింది IRFA పేరుతో ఫామ్ అయింది 1911లో. దీనికి మరి 1949లో ICMRగా పేరుని రీనేమ్ చేసినారు. నెక్స్ట్ ఇది హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ WHO గురించి మాట్లాడితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది ముఖ్యంగా హెల్త్ గురించి మాట్లాడుతుంది. దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇందులో 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. 150 ఆఫీసెస్, ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. దీని యొక్క ఫార్మేషన్ డే 7th April 1948లో స్టార్ట్ అయింది. అందువల్ల ఎవ్రీ ఇయర్ 7th Aprilకి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. దీని యొక్క రీజనల్ ఆఫీసెస్ గురించి మాట్లాడితే 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆఫ్రికా కాంగోలో ఉంది. నెక్స్ట్ యూరోప్ కోపెన్హాగన్ డెన్మార్క్లో, సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో కూడా ఒక రీజనల్ ఆఫీస్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈస్టర్న్ మెడిటరేనియన్ ఈజిప్ట్ కైరోలో ఉంది. వెస్టర్న్ పెసిఫిక్ ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంది. నెక్స్ట్ అమెరికాలో వాషింగ్టన్ DCలో ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నేపాల్లో కొత్త మ్యాప్ని తయారు చేసింది. సో దానికి లోయర్ హౌస్లో పాస్ చేసింది. లోయర్ హౌస్కి పేరు ప్రతినిధి సభ కూడా అంటాం. నెక్స్ట్ అప్పర్ హౌస్లో కూడా నిన్న పాస్ చేసినారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేసేసి చట్టం కింద తీసుకుని వచ్చినారు. సో ఇవన్నీ బిల్స్ పాస్ చేసి కొత్త మ్యాప్కి, న్యూ మ్యాప్కి బిల్స్ అనేటివి పాస్ చేసినారు. సో దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్లో. ఈ మ్యాప్ మీద సైన్ చేసేసి సో ఇవన్నీ తమ కాన్స్టిట్యూషన్ లోపలే తీసుకుని వచ్చినారు. అమెండ్మెంట్ చేసి చట్టం కింద దీన్ని యాక్ట్గా మార్చినారు నేపాల్ గవర్నమెంట్. ఇక్కడ చూడొచ్చు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఓలీ, ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి గారు. సో ఈయన సైన్ చేసినారు యాక్ట్ మీద, చట్టం కింద. నెక్స్ట్ ఇక నేపాల్ న్యూ మ్యాప్ చూడండి. ఇక్కడ లింపియాదురా మరియు కలపాని, లిపులేఖ ఇవన్నీ తమదే అనేసి చూపిస్తుంది నేపాల్ న్యూ మ్యాప్లో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఇది స్టార్ట్ అయింది 1800లో ఈ బ్రిటిష్ ఇండియా మరియు చైనీస్ నేపాలీస్ మధ్య జరిగిన ఫైటింగ్లో. దాని తర్వాత 1816లో ఫైటింగ్ తర్వాత ట్రీటీ అనేది జరిగింది. అంటే ఒక ఒప్పందంకి వచ్చేసినారు ఇద్దరు ఫైటింగ్ తర్వాత. 1816లో March 4th సైన్ అనేది చేసినారు ఈ ట్రీటీ ఆఫ్ సగోలి. ఈ ట్రీటీ ఆఫ్ సగోలి ప్రకారం కాళీ రివర్ నుంచి స్టార్ట్ అయ్యే రీజన్స్ మొత్తము నేపాల్దే అనేసి ఈ ట్రీటీ చెప్తుంది. ట్రీటీ ఆఫ్ సగోలి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ పారిస్ బ్రాడ్షో మరియు రాజ్ గురు గజరాజ్ మిశ్రా, ఈయన కింగ్ ఆఫ్ గోర్ఖా. అప్పుడు కింగ్స్ ఉండేవాళ్ళు నేపాల్లో. ఇప్పుడు 1990s తర్వాత డెమోక్రసీ అనేది వచ్చింది నేపాల్లో. సో కింగ్ ఆఫ్ గోర్ఖా రాజా గురు గజరాజ్ మిశ్రా మరియు పారిస్ బాద్షా ఇది ఈస్ట్ ఇండియన్ కంపెనీ వల్ల ప్రెసిడెంట్ ఈయన పారిస్ బ్రాడ్షా. సో ఇది సైన్ చేసిండేది March 4th 1816లో. డ్రాఫ్ట్ చేసిండేది December 2, 1815లో డ్రాఫ్ట్ చేసినారు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే రీసెంట్గా ఇండియా అనేది ఒక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది మన్సరోవర్ లేక్ దగ్గర రీచ్ కావడానికి. ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంది, మన్సరోవర్ టెంపుల్. సో అక్కడ రీచ్ కావడానికి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసింది ఇండియా. సో దానివల్ల పిక్చర్లోకి వచ్చింది నేపాల్ పిక్చర్లోకి వచ్చి ఇది మన ఏరియా, మీరెందుకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేసి నేపాల్ ఈ పిక్చర్లోకి వచ్చి సో దీని మీద టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. సో కొత్త మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. దానికి అమెండ్మెంట్ చేసి ఒక కొత్త పిక్చర్ అనేది ఇచ్చింది నేపాల్. సో ఈ కాళీ రివర్ చూడండి, కాళీ రివర్ ఉత్తరాఖండ్ ఏరియా ఇది మొత్తము. సో ఇక్కడ నేపాల్ అనేది పడుతుంది. సో ఇక్కడ కాళీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. దర్చోలా డిస్టిక్ ఇది నేపాల్లో ఉంటుంది ఇది మొత్తము. నెక్స్ట్ పితోగర్ ఇది మన ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది, పితోగర్ డిస్ట్రిక్ట్.
ఈ పితోగర్ డిస్టిక్లోనే ఈ 3 ఏరియాస్ పడతాయి. లింపియాదురా, కలాపాని, లిప్పు లేక్. ఇక్కడ చైనా, నెక్స్ట్ ఇండియా, నేపాల్. సో ఇదొక ట్రై జంక్షన్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి బాగా అర్థమవుతుంది. ట్రై జంక్షన్ ఏరియా ఇది. నేపాల్, చైనా, ఇండియా. ఇక్కడ ఈ 3 ప్లేసెస్ తమదే అని చెప్తుంది నేపాల్, కానీ ఇవన్నీ ఇండియా కింద వస్తుంది. ఈ నేపాల్ ఏం చెప్తుందంటే ట్రీటీ ఆఫ్ సగోలి ప్రకారము కాళీ రివర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కాళీ రివర్ ప్రకారం ఇవన్నీ మొత్తం ఏరియాస్ మొత్తం నేపాల్దే అనేసి చెప్తుంది నేపాల్. కానీ ఇండియా ప్రకారం ఈ కాళీ రివర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఇక్కడ నుంచి కాళీ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మాత్రమే నేపాల్ది రీజియన్. సో ఇది మొత్తము మందే అనేసి ఇండియా చెప్తుంది. సో దీని మీద ఇంకా ఏం టాక్స్ అనేటివి జరుగుతాయో చూద్దాం. నెక్స్ట్ 19 రాజ్యసభ సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి ఈరోజు. సో కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ పార్టీ నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ ఆఫ్ కాంగ్రెస్ ఇందులో కూడా పాల్గొంటున్నారు. సో టోటల్గా 9 స్టేట్స్లో ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4 సీట్స్, గుజరాత్లో 4 సీట్స్, మధ్యప్రదేశ్లో 3 సీట్స్ మీద, రాజస్థాన్ మీద 3 సీట్స్, జార్ఖండ్ 2 సీట్స్ మీద ఎలక్షన్ జరుగుతున్నాయి. మేఘాలయ, మణిపూర్, మిజోరాం ఈ 3 రాష్ట్రాల్లో 1 సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో టోటల్గా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే బీజేపీ మరియు ఇతర పార్టీస్ కలిపి ఇది ఫామ్ చేసిన గ్రూప్. సో ఇందులో 90 మెంబర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా 75 ఎంపీస్ బీజేపీ వాళ్ళే. ఇక్కడ ఎమ్మెల్యేస్కి ఒక సెపరేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే కరోనా వైరస్ డిజీజ్ ఉన్నందువల్ల. సో ఇది 19 సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి ఈరోజు జరుగుతున్నాయి. సో చూద్దాం దీని మీద రిజల్ట్స్ ఏమొస్తాయో. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే మన జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఆర్ఐసి గ్రూప్ మీటింగ్కి పాల్గొంటున్నారు. సో ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఆర్ఐసి గ్రూప్ మీటింగ్ అంటే ఇక్కడ రష్యా, ఇండియా, చైనా ఈ 3 కంట్రీస్ ఫామ్ చేసిన గ్రూప్. ఇందులో ముఖ్యంగా ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ తీసుకుని రావాలా. ఇండియాకి మధ్య చైనాకి మధ్య జరుగుతున్న ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్స్ మధ్య జరుగుతున్న ఈ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ అనేది తీసుకుని రావాలా అనేసి జైశంకర్ గారు చెప్తున్నారు. సో ఈ మీటింగ్ జూన్ 23కి జరుగుతుంది. సో దీని మీద సొల్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే 50,000 crores స్కీమ్స్ అనేటివి ఇస్తున్నారు మైగ్రెంట్ వర్కర్స్కి. మన ఫైనాన్స్ మినిస్టర్ ఇది డిక్లేర్ చేస్తున్నారు. సో ఇందుకోసం 25 పబ్లిక్ వర్క్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ వేరే ఊళ్ళ నుంచి వచ్చింటారు కదా వర్కర్స్. సో ఈ లాక్డౌన్లో సో వాళ్ళకి ఒక జాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలా 116 డిస్ట్రిక్ట్స్లో అనేసి చెప్తున్నారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా రోజ్గార్ అభియాన్, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమ్. సో దీని ప్రకారం వర్కర్స్కి అంతా స్కిల్స్ చూసి నియర్లీ 1 lakh వర్కర్స్కి జాబ్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలనేసి ప్లాన్లో ఉంది ఫైనాన్స్ మినిస్టర్. సో ఇందుకోసం 50,000 crores డిక్లేర్ చేసింది. నెక్స్ట్ ఇంకా మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే మన వరల్డ్లో టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 బిగ్ ఓషన్స్ ఉన్నాయి. కాంటినెంట్స్ అంటే ల్యాండ్ రీజన్ని కాంటినెంట్స్ అంటాము. ఓషన్స్ అంటే వాటర్ బాడీస్, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో దాన్ని ఓషన్స్ అంటాం. 7 కాంటినెంట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి కదా, సో అన్ని కాంటినెంట్స్. సో రండి ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ ఏషియా, నెంబర్ 2 ఆఫ్రికా, యూరోప్, నెంబర్ 3 ఆఫ్రికా, నెంబర్ 4 నార్త్ అమెరికా, నెంబర్ 5 సౌత్ అమెరికా, నెంబర్ 6 ఆస్ట్రేలియా, నెంబర్ 7 అంటార్టికా. సో టోటల్గా 7 కాంటినెంట్స్ అయిపోయినాయి. సో 5 పెద్ద ఓషన్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ 1 పెసిఫిక్ ఓషన్, నెంబర్ 2 అట్లాంటిక్ ఓషన్, నెంబర్ 3 ఆర్టిక్ ఓషన్, నెంబర్ 4 సదర్న్ ఓషన్, నెంబర్ 5 ఇండియన్ ఓషన్. సో టోటల్గా 5 ఓషన్స్ అయిపోయినాయి. ఇందులో పెద్దది పెసిఫిక్ ఓషన్. ఇంకా ఏషియా గురించి మాట్లాడితే బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇది ఆఫ్రికా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది డార్క్ కాంటినెంట్. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఐర్లాండ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఐర్లాండ్ ఇది ఒక యూరోపియన్ కంట్రీ. టోటల్గా యూరోపియన్ యూనియన్లో 28 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అందులో యూకే బయటికి వచ్చేసింది, రెఫరెండం జరిగి ఓటింగ్ జరిగి. సో ఇప్పుడు ఉండేది టోటల్గా 27 మెంబర్ కంట్రీస్ ఇన్ యూరోప్. సో యూరోపియన్ యూనియన్లో 19 యూరోపియన్ కంట్రీస్కి యూరో కరెన్సీ అనేది వాడుతున్నారు. సో ఇంకా రిమైనింగ్ 8 కంట్రీస్కి సపరేట్ కరెన్సీ అనేది ఉంది. సో ఇందులో యూరోప్లో ఐర్లాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్, కరెన్సీ యూరో. ఇక్కడ చూడండి ఐర్లాండ్, దీనికి క్యాపిటల్ డబ్లిన్. సో ఇది యూకేకి దగ్గరలో ఉంది, యూకే క్యాపిటల్ లండన్. సో
నెక్స్ట్ మ్యాప్లో చూడండి, దీనికి ఫ్లాగ్ ఐర్లాండ్ ఫ్లాగ్ ఇది. సో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ ఇక్కడ యూకే దగ్గర ఉంది. సో యూకే క్యాపిటల్ లండన్, ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. సో ఐర్లాండ్ ఇక్కడ ఉంది. ఇది టోటల్ యూరోప్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇటలీ ఏడ్రియాటిక్ సీ మరియు టెరిహినియన్ సీ మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఐర్లాండ్ ఇక్కడ కనబడుతుంది. యూకే క్యాపిటల్ లండన్, ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇక్కడ నుంచి ఐర్లాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉంది ఐర్లాండ్. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఐర్లాండ్కి. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. సో ఇది నేపాల్, శాండ్విచ్ కంట్రీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా, నేపాల్. ఇక్కడ మయన్మార్ చూడొచ్చు. మయన్మార్కి ఓల్డ్ నేమ్ బర్మా. థాయిలాండ్, వియట్నాం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో టోటల్గా ఇవన్నీ ఇండియన్ నైబరింగ్ కంట్రీస్. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. సో మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దానివల్ల వీడియోస్ అనేటివి టైం టు టైం అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతుంది. సో నచ్చితే షేర్ చేయండి. షేరింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్. సో మీరు ఎంత మాత్రం షేర్ చేస్తే అంతగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఫర్ పీడిఎఫ్ సెషన్ సిఎన్క్యూ స్టడీ. ఇది నా టెలిగ్రామ్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.